పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి మహానాడు కాదు జగానాడు ఇది అని చెప్పి చెప్తున్నాను. ఇంకా వాళ్ళు తెలిసింది అంతకంటే ఏమీ లేదు. వాళ్ళు మతి స్థిమితం చెడిపోయింది. మతి తప్పి ఏది మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లా. ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా బయటపడుతున్నాయి. వాళ్ళ అవినీతి కార్యక్రమాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు జరగని అతిపెద్ద స్కాములు ఇవాళ బయటపడతా ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా బయటపడతా ఉంటే డైవర్ట్ చేయడం కోసం అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ తప్పుడు కథనాలు రాస్తూ తప్పుడు వార్తలు రాస్తూ ఇవాళ ప్రజలను తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని చేసినా మీకు ప్రజలు ఆల్రెడీ భూస్థాపితం చేశారు. ఇంకా మీరు పైకి లేవలేరు. మీరు పిచ్చివాగుడు వాగితే తప్పకుండా గుణపాఠం చెప్పే రోజు అతి దగ్గరలో కీలకమైన వ్యక్తులు అరెస్ట్ ఉంటారు. జరుగుతాయి. ఫైనల్ వ్యక్తి ఎప్పుడు అరెస్ట్ అనేది ఇప్పుడు అంతా జరుగుతుంది. విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు మనం దాని మీద ఎక్కువ మాట్లాడకూడదు. తప్పకుండా ఎవరైతే దీంట్లో బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. జిల్లా వైసీపీ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మహానాడు వాయిదా వేయాలి, కరోనా ఉంది కడపలో అని చెప్పి. వాళ్ళు తెలిసింది అంతకంటే ఏముంది. ఇటు మేము పండగ చేసుకుంటే వాళ్ళు చూడలేరు, పచ్చగా ఉండే చూడలేరు. వాళ్ళు అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. నథింగ్. ఎవరిని చేసినా ఈ మహానాడిని ఆపలేరు. సార్, రాయలసీమ వ్యాప్తంగా మెజార్టీ సీట్లు టీడీపీ కైవసం చేసుకుని అలా కడపలో కూడా 7 సీట్లు కైవసం చేసుకోవడంతో ఇక్కడ మహానాడు పెడుతున్నారు. మరి కడపకు ఎటువంటి వరాల జల్లులు ఉండకపోతున్నాయని చెప్పి అందరూ భావించవచ్చా? తప్పకుండా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విధానం అంతా అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణలో ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఇక స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా మనం గతంలో వాళ్ళు ఎంత చేశారో చూసాం. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ అతి ముఖ్యమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లి ఇక్కడ అన్ని రకాలు కూడా రాష్ట్రం అన్ని ప్రాంతాలని కూడా ఎలా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారు ప్రణాళికతో ముందుకెళ్తారు. డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా బలోపేతం చేస్తూ ఇవాళ మేము ప్రతి ఒక్కరి యొక్క జీడిపి, జిల్లాల యొక్క జీడిపి తీసుకుంటున్నారు. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. వాటిని ఎలా అభివృద్ధిలో తీసుకురావాలో తప్పకుండా అందులో భాగంగానే హార్టికల్చర్ ఇవాళ రాయలసీమ ఏరియాలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా అడుగులు ముందుకేస్తాం.